ఎంతసేపు వాళ్ళు తిట్టే పనేనా? మేము అదేమిటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము రాజ్యసభ ఇచ్చాం, గతి లేక ఇచ్చారు మీరు. ఆ రోజు 43 ఎమ్మెల్యేలు మాత్రమే మీకు ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యే పోయినా మీకు రాజ్యసభ రాదు. మీరందరూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చుట్టూరు తిరిగి ఆయన అయితే 43 మందిని మేనేజ్ చేసుకోగలడు అని చెప్పి ఆయన బతిలాడి ఆయన రాజ్యసభ ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయినా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు కాకుంటే మీరు గెలవరు, ఆ సీటు కూడా తెలుగుదేశానికి వచ్చిండేది. అది గుర్తుపెట్టుకో. ఊరికి నువ్వేదో ఆయనకి ఇచ్చాం నేను చేసామంటే కాదు. ఎంతసేపుడికి ఆయన పిల్లికి బిచ్చం పెట్టలేదు, ఈయన పిల్లి పెట్టలేదు. అసలు నువ్వు పిల్లికి కాదు, అసలు ఎలుక్కు పెట్టినావు బిచ్చం. నువ్వు ఎలుక్కు ఎప్పుడు పెట్టినావంట నువ్వా? నీ వల్ల కాదు, నువ్వు పెట్టలేవు. మరి నువ్వు ఈరోజు చూస్తే ఏం మాట్లాడుతున్నావో, నువ్వేదో ఏదో పెద్ద మహానాయకుడు అయినట్టు మొత్తం అందరిని తిడుతున్నావు. ఒక్కటే చెప్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఆత్మగౌరవం కోరుకునేవాడిని. నిన్ను ఒకటే అడుగుతున్నా, నీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత నువ్వు కౌన్సిలర్ కానించి ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన కానించి నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత డబ్బులు తెచ్చుకున్నావు? 2019లో ఈ జిల్లాలో ఎవరికి ఇవ్వలేనంత అమౌంట్ నీకు ఇచ్చింది వాస్తవం కాదా? నువ్వు దేవస్థానంకి వచ్చి నువ్వు ప్రమాణం చేయి దమ్ముంటే. ఒక పక్క ఆయన ఇంటికి పోయి డబ్బులు తెచ్చుకుంటూ మళ్ళీ ఆయన విమర్శిస్తూ ఉంటావా? ఆయన తెలుగుదేశం పోతారు, ఎవరికి ఎక్కడ ఆత్మగౌరవం ఉంటుందో ఆడికి వెళ్తారు, అంతేగాని నువ్వు అంత నవపరుస్తున్న నీతో ఉంటారా అని అడుగుతున్నా. ఒక చేతగాని దద్దమ్మో నువ్వు మమ్మల్ని విమర్శ పరిస్థితికి వస్తే అది మంచి పని అని అడుగుతున్నా. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టలేదు, ఆయనంతా కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నాడు, మంచినీళ్ళు అంటున్నాడు. 2022 నుంచి మాత్రమే విపిఆర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ వాడుతున్నారు. దానికి ముందంతా కూడా ఆయన చేసినటువంటి ఇట్లా దేవుళ్ళ దాన ధర్మాలు కానివ్వండి, స్కూల్ కానివ్వండి పేద ప్రజలకి, అదే రకంగా మంచినీళ్ళు కానీ 2022 ముందంతా కూడా ఆయన సొంత డబ్బులతో కాదా అని అడుగుతున్నా. చెప్పుదాని సమాధానం దమ్ముంటే, లేదంటే ఒకే వేదిక మీదకి వస్తావా? మన ఇద్దరం మాట్లాడదాం. దమ్ముంటే రా, ఛాలెంజ్. నీది తప్పో, నువ్వు అవినీతి పడవా కాదా అని చెప్పి నేను నిరూపిస్తా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిట్టేంతటువంటి అంత మనిషి నువ్వు కాదు, అంత వ్యక్తివి కాదు. నీ గురించి చెప్పాలంటే అసహ్యంగా ఉంది మాకు. ఎందుకంటే ఇసుక కానీ దోపిడీ చేసావు. సర్వేపల్లి కాలం ఇంతవరకు పూర్తి కాల. సర్వేపల్లి కాలంలో 50 కోట్లు దోచుకున్నావు. జాఫర్ సాహెబ్ కాలం ఇంకా పూర్తి కాల, దాంట్లో 50 కోట్లు దోచుకున్నావు. నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ విమర్శించేది? నువ్వా అంటున్నా నేను. వెళ్ళిపోయి పారిపోయావు ఎక్కడో నరసరావుపేటకి, అక్కడ పో, ఇక్కడేం పని నీకు? అదేమంటే ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ వాడాడు, ఆయన సొంత డబ్బులు వాడలేదు. దమ్ముంటే రా చర్చికి రా, నువ్వు ఎక్కడ రమ్మంటాడికి వస్తా. ప్రభాకర్ రెడ్డి గారు 2022 నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ పెడతారు. అంతమంది పెట్టింది ఆయన సొంత డబ్బులు కదా. నువ్వు కౌన్సిలర్గా నిలబడినప్పుడు కూడా ఆయనకి 1 లక్ష రూపాయలు తెచ్చావే, అది కూడా సిఎస్ఆర్ ఫండ్సా? 2009 ఎమ్మెల్యేప్పుడు డబ్బులు తెచ్చుకున్నావే, అది కూడా సిఎస్ఆర్ ఫండా? 2014లో డబ్బులు తెచ్చుకున్నావే, అది సిఎస్ఆర్ ఫండా? 2019లో ఎవరికి ఇవ్వనంత ఫండ్ తెచ్చుకున్నావే, అది కూడా సిఎస్ఆర్ ఫండ్సా? బుద్ధుంటే మాట్లాడవా? ఎందుకు చెప్పు, అబద్ధాలు ఎందుకు? ఒక పక్క నువ్వు డబ్బులు నూపుతున్నావు, ఒక పక్క 3000 కోట్లు సంపాదించావు నువ్వు మంత్రిగా. 8,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించావు. ప్రతి ప్రజలకు తెలుసు నీ సంగతి, ఎవరు తెలియకుండా బాలా. ఊరికి నోరు పారేసుకోబాకు, అందరూ మాట్లాడగలరు, నీకైనా డబల్ మాట్లాడగలం. అంతేగాని ఉన్నప్పుడంతా రౌడీజం చేసి ఒకరి కారులతో యాక్సిడెంట్ చేయించేసేది, ఇంకో రకంగా చేసేది, ఇవన్నీ మా చేతకాదు కాదు. మాకు చేతొచ్చు, టైం వచ్చినప్పుడు అవినీతి పరుడు మంత్రిగా నీ అంత ఫెయిల్యూర్ మంత్రి, నీ అంత చేతకాని మంత్రి నా 40 సంవత్సరాల రాజకీయ జీవితం చూడలే, ఇంకా చూడబోం కూడా అటువంటి అసమర్థ మంత్రిని. ఇప్పటికన్నా నోరు మూసుకొని నీతి నిజాయితీగా మాట్లాడు, లేకుంటే ఇక్కడ ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు. నరసరావుపేటలో 1 లక్షతో నీ ఓటమి ఖాయం. నువ్వు నేరుగా నువ్వు చాలా తెలియగలడు. మద్రాసులో ముందుగానే 40 కోట్లు ఇల్లు కట్టుకోవడం, నేరుగా మద్రాసుకి వెళ్ళిపోతావు. ఎక్కడ ఆగు, ఇల్లు కూడా ఆరు, నేను ఆగనీరు. రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు ఎంత తిన్నావో అంతా కక్కిచ్చే వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిన్ను వదలని కూడా హెచ్చరిస్తున్నా.